ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి ఏ విధంగానే తయారు చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో మనకు చాలా మెటీరియల్ ఉంది. ఫర్మెంటెడ్ ఫుడ్లో ఏముంటుందంటే ఇంట్లో ప్రీబయాటిక్ ఉంటుంది, ప్రోబయాటిక్ ఉంటుంది, పోస్ట్బయాటిక్ అంటే ఫైబర్ ఉంటుంది, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఫైబర్ని మైక్రో ఆర్గానిజమ్స్ తిన్నాక కొన్ని యూస్ఫుల్ కెమికల్స్ వస్తాయి. ఆ కెమికల్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఇది ఏంటంటే ఒక కాక్టైల్ అనమాట. ఈ రెండు లోపలికి వెళ్ళి ఏం పని చేస్తాయో ఇది బయటనే అదే పని చేసి డైరెక్ట్గా మనకు గుడ్నెస్ అనేది ఇస్తుంది అనమాట. దీంట్లో కూడా మీరు కావాలంటే మంచిగా స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. నేను చూడండి పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేస్తున్నా. ఇది కేరళ మిరపకాయ అనమాట. సో ఈ రెండు కలిపి తింటే స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. స్పైస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన గట్ మైక్రోబయోమ్కి. సో ప్రతి ఒక్కరు ఈ ఫుడ్తో పాటు ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్మెంటెడ్ ఫుడ్స్లో మనం ఏదన్నా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు రా మ్యాంగో తీసుకున్నాను, మీరు పైనాపిల్ తీసుకోవచ్చు. అంటే రా పైనాపిల్ తీయగా ఉన్నది కాదు, తీయగా ఉన్న దాంట్లో మళ్ళీ షుగర్స్ ఉంటాయి. ఏదన్నా లో కార్బోహైడ్రేట్ వెజిటేబుల్స్ మీరు ఫర్మెంట్ చేసుకోండి. చాలామంది క్యాబేజ్ చేస్తారు, దాన్ని సార్క్రాట్ అంటారు. ఇంటర్నెట్ చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి. మీకు లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేది తీసుకోండి తప్పితే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నాన్ని పులుసబెట్టుకొని తినడము ఇట్లాంటివి చేయకూడదు. అవన్నీ హై కార్బోహైడ్రేట్. మీరు వెతకాల్సింది లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. వెజిటేబుల్స్ని మీరు ఫర్మెంట్ చేసుకొని ఇంతన్నా తినచ్చు. ఓకే.